హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్ప్రౌట్ నెట్వర్క్లో అయితే వింటర్ వండర్ల్యాండ్ అనే ఒక ఈవెంట్ అయితే మనకైతే స్టార్ట్ అయిందండి ఒక 2 వీక్స్ బ్యాక్ అయితే. సో ఈ యొక్క ఈవెంట్కి సంబంధించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయండి మన వాళ్ళకైతే. ఆ డౌట్స్ మొత్తం కూడా క్లారిటీ చేస్తాను. ఇంకా అదేవిధంగా మన మైనింగ్ బూస్ట్ రేట్ అనేది ఏ విధంగా పెంచుకోవాలి, తక్కువ టైంలో ఎక్కువ కాయిన్స్ ఏ విధంగా సంపాదించుకోవాలి అవన్నీ కూడా చెప్పబోతున్నానండి. దాంతోపాటు ఈ యొక్క స్ప్రౌట్ నెట్వర్క్లో ఉన్న గ్రూప్ మైనింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకైతే. ఈ యొక్క వీడియోలో అయితే మెయిన్ టాపిక్స్ అయితే ఉంటాయండి, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా. ఓకే అండి, ఇక్కడ ముందుగా చూడండి, మన స్ప్రౌట్ నెట్వర్క్లో అయితే మనకి వింటర్ వండర్ల్యాండ్ అనే ఒక ఈవెంట్ అయితే స్టార్టింగ్ తెలిసిన విషయమే. అది అలా చెక్ చేసుకోవాలంటే మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, అక్కడ కుడివైపున అయితే మీకు ఒక రెడ్ కలర్లో ఒక గిఫ్ట్ బాక్స్ అయితే ఉంటుంది. దాని మీద ప్రెస్ చేయండి. చేసిన తర్వాత అయితే ఈవెంట్ తాలూకా ప్రతి వివరం కూడా మనకైతే ప్రతి ఇన్ఫో కూడా ఓపెన్ అయి ఉంటుందండి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఈవెంట్ మనకి ఇంకా ఒక 15 రోజుల 21 గంటల 33 నిమిషాలు అయితే ఉందండి. అంటే మనకు ఇంకా 2 వీక్స్ అయితే ఈవెంట్ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఈ యొక్క ఈవెంట్ స్టార్ట్ అయ్యి 2 వీక్స్ అవుతుంది. ఇప్పటికైతే ఇంకో 2 వీక్స్ టైం ఉంది కాబట్టి 1 మంత్ మొత్తం మనకైతే ఈ యొక్క ఈవెంట్ అనేది రన్ అయితే అవుతుందని మీరు తెలుసుకోవాలి. సో చూడండి, ఇక్కడ డే 16/30 అని ఉంది పైన. అంటే 16 రోజులకు సంబంధించిన గిఫ్ట్ బాక్స్ ఉంటాయి కదండి. నేను ప్రతినిధి కూడా ఓపెన్ చేశాను కాబట్టి పైన ఆ విధంగా స్క్రోలింగ్ అయితే వచ్చిందండి. ఇక్కడ చూడండి, మీరు కొంచెం కిందకు వచ్చినట్లయితే క్లెయిమ్డ్ రివార్డ్స్ కనిపిస్తుంది కదా, క్లెయిమ్డ్ రివార్డ్స్ అని మీరు చెక్ చేసుకోవచ్చు ఏ రోజు మీకు ఏ గిఫ్ట్ వచ్చిందో. డే 1 అయితే ఒక 100 కాయిన్లు వచ్చినాయి. డే 2 అయితే గిఫ్ట్ బాక్స్ అయితే ఒకటైతే రావడం జరిగింది. అది కూడా గిఫ్ట్ బ్యాడ్జ్ అండి. మనకి మొత్తం కూడా ఇక్కడ 5 రకాల బ్యాడ్జెస్ అయితే ఉంటాయి. 5 రకాల బ్యాడ్జ్లు అయితే ఉంటాయండి. ఈ 5 బ్యాడ్జ్లు కూడా వచ్చినట్లయితే మనకి వచ్చే ఒక బెనిఫిట్ ఉందండి. అదేంటి నేను చెబుతాను. ఇక్కడ చూసినట్లయితే మీరు డే 1 అయితే 100 కాయిన్స్ అయితే వచ్చింది. డే 2 అయితే నాకైతే గిఫ్ట్ బ్యాడ్జ్ అయితే వచ్చేసింది. డే 3 బాక్స్ ఓపెన్ చేసినప్పుడు 20 కాయిన్స్ అయితే వచ్చినాయి. డే 4 250 కాయిన్స్ అయితే వచ్చినాయి. డే 5 30 కాయిన్స్. డే 6 40 కాయిన్స్. డే 7 10 కాయిన్స్. డే 8 300 కాయిన్స్. 300 కాయిన్ ఒకే రోజు వచ్చినాయండి. ఇక్కడ డే 9 చూసినట్లయితే నాకు ఒక రెండవ బ్యాడ్జ్ కూడా వచ్చింది. సెకండ్ బ్యాడ్జ్ కూడా వచ్చేసిందండి. ఇక్కడ చూసారు కదా, ఈ యొక్క ఈవెంట్ తాలూకా ఇమేజ్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకైతే 5 రకాల బొమ్మల్లాగా 5 టాయ్స్ లాగా బ్యాడ్జ్ అయితే మనకి ఇచ్చారండి. డే 9 అయితే అది వచ్చింది. డే 10 అయితే 150 కాయిన్స్. డే 11 250 కాయిన్స్. డే 12 225 కాయిన్స్. డే 13 100 కాయిన్స్. డే 14 అంటే నిన్నండి 310 కాయిన్స్ అయితే వచ్చినాయి. ఇవాళ డే 15 అండి. ఈరోజు సగం రోజు అయిపోయింది. చూడండి, ఇక్కడ నాకైతే క్యాండీ బ్యాడ్జ్ అయితే రావడం అయితే జరిగింది. ఫస్ట్ అయితే చూసినట్లయితే ఇక్కడ గిఫ్ట్ బాక్స్ అనేది గిఫ్ట్ బ్యాడ్జ్ వచ్చేసింది నాకు. ఇక్కడ సెకండ్ బ్యాడ్జ్ వచ్చేసి స్నోఫ్లేక్ అండి. స్నోఫ్లేక్ బ్యాడ్జ్ అయితే వచ్చింది. థర్డ్ బ్యాడ్జ్ వచ్చేసి క్యాండీ బ్యాడ్జ్ అయితే రావడం జరిగింది. మీరు పైన చెక్ చేసుకోవచ్చు. 3 బాక్సులు అయితే నాకు ఫిల్ అయిపోయినాయి కాబట్టి అక్కడ వాట్ సింబల్ కాకుండా నాకు ఆ 3 బాక్స్ అయితే కనిపిస్తుంది. 3 ఇమేజెస్ అనమాట, 3 గిఫ్ట్స్ లాగా. ఇంకొక 2 బాక్సులకి అయితే అక్కడ బ్లాక్ కలర్లో వాట్ సింబల్ ఉంది కదండి. ఇంకొక 15 డేస్ అయితే ఉంది ఈ యొక్క ఈవెంట్ మనకైతే. ఈ 15 డేస్గా నాకైతే అంతా కంప్లీట్ అయ్యి ఇంకొక 2 రకాల అంటే 2 రకాల బ్యాడ్జ్ వచ్చినాయి అనుకోండి. ఈ 5కి 5 బ్యాడ్జ్లు కూడా నాకు వచ్చినట్లయితే ఉంటుందండి. అలా నాకు కాదండి, మనలో చాలామందికి కూడా ఇప్పటికే చాలా వచ్చి ఉంటాయి. మీరు కూడా అందరూ చెక్ చేసుకోండి. ఈ విధంగా అయితే మరొక 15 రోజులు అయితే ఈ ఈవెంట్ అయితే ఆన్లైన్ అయితే ఉందండి. ఈ 15 రోజుల్లో ఆ మిగిలిన 2 బ్యాచ్లు కూడా వచ్చినాయి అనుకోండి, మనకి ఒక మెంబర్షిప్ ఇస్తా అంటున్నారు. ఇక్కడ ఒక మెంబర్షిప్ అయితే ఇస్తా అంటున్నారండి. ఆ మెంబర్షిప్ ఏమిటో తెలుసుకుందాం మనం అయితే ఇప్పుడు. అది మనకు వచ్చిన పోస్ట్లోనే క్లారిటీ రాశారండి అక్కడ. ఈ యొక్క ఈవెంట్ అనేది మనకి 30 డేస్ అయితే ఉంటుంది. మొత్తం 30 రోజులు పూర్తి చేసి ఈవెంట్ ముగింపులో 100 స్ప్రౌట్ను బోనస్గా పొందండి. ఇప్పటి వరకు 15 రోజులు అయితే అయింది కదా స్టార్ట్ అయ్యి. 15కి 15 రోజులు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఎవరైతే మైనింగ్ చేస్తారో వాళ్ళందరూ కూడా కామెంట్లో చెప్పండి అండి, కామెంట్ చేసేయండి. 15కి 15 రోజులు నేను ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా నేను ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తారనే వాళ్ళు అయితే కామెంట్లో తెలపాలని కోరుకుంటున్నాను. మన కమ్యూనిటీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను జస్ట్ అంతే. అలా చేయడం వల్ల ఏంటంటేనండి, ఈ యొక్క ఈవెంట్లో ఆ బ్యాడ్జ్ సిస్టమ్ ఉంది కదా, ఆ బ్యాడ్జ్లు మనకి అందరికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చినా రాకపోయినా సరేనండి, ఈవెంట్ మొత్తం అయిపోయిన తర్వాత 1000 స్ప్రౌట్ కాయిన్స్ అయితే మళ్ళీ మనకైతే జస్ట్ పార్టిసిపేట్ చేసిన 30 డేస్ అందుకు తెస్తున్నారండి. కాబట్టి 1000 కాయిన్ల విలువ ఇప్పుడు కాదండి, లిస్టింగ్ అయినప్పుడు తెలుస్తుంది అందరికీ. సో అందుకే అడుగుతున్నాను, ఈ 15 రోజులు ఎవరైతే మేము ఒక్కరోజు కూడా బాక్స్ మిస్ అవ్వలేదు సార్ అన్న వాళ్ళైతే కామెంట్లో నాకు తెలియజేయగలరు మీరైతే. దాంతోపాటు ఇక్కడ మీరు సంపాదించగలవి అంటే మనకు వినేది ఏంటంటే స్ప్రౌట్ నెట్వర్క్,
కొత్త బ్యాడ్జ్లు మరియు మీరు అదృష్టవంతులైతే జీవితాంతం ఉచిత మెంబర్షిప్ కొనుగోలుకు అందుబాటులో లేకుండా. సో చూసినట్లయితేనండి మనం యాడ్స్ చూస్తాం కదా, బూస్టప్ కావాలన్నా సరే, మైనింగ్ స్టార్ట్ అవ్వాలన్నా సరే, ఎవరికైతే లక్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే ఫ్రీ ప్రీమియం మెంబర్షిప్ కూడా ఇస్తున్నారన్నమాట స్ప్రౌట్ నెట్వర్క్లో అయితే. దీనికి అదనంగా మేము లైవ్ ఈవెంట్తో పాటు ప్రత్యక్ష ప్రసారం అయ్యే బూస్ట్ పోటీని కూడా తిరిగి ఇస్తున్నాము. ఇదైతే మీరు మునపటి ఈవెంట్ లాగానే ఉంటుందన్నమాట. సో మనకేం చదువుతున్నారంటే ఈ యొక్క బ్యాడ్జ్ సిస్టమ్ అనేది మనకైతే అలాగో ఉంది. ఇంకా దాంతోపాటు మనకు ఒక లక్ ఉందనుకోండి, ఇక్కడ ఫ్రీ లైఫ్ టైం మెంబర్షిప్ కూడా ఇస్తా అని చెబుతున్నారు. ఎందుకంటే యాడ్స్ లేకుండా, ఒక్క యాడ్ కూడా చూడకుండా మీరైతే ఇక మీదట బూస్టప్ యూస్ చేసుకోవచ్చు 7/7. ఇంకా దాంతోపాటు చూసినట్లయితే ఫ్రీ మైనింగ్ చేసుకోవచ్చు అనమాట మన యాడ్ చూడకుండానే. ఇది అందరికీ రాకపోవచ్చు అండి, చాలా లిమిటెడ్గా అయితే ఉంటుంది. సో దాంట్లో మనకి లక్ ఉందనుకోండి, సో ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. ఇంకా లైఫ్లో మనం ఒక్క యాడ్ కూడా చూడకుండా మనం అయితే మైనింగ్ చేసుకోవచ్చు. ప్రతి రివార్డ్ కూడా ఒక సింగిల్ బటన్ ద్వారా పొందవచ్చండి. ఇదైతే చాలా చాలా గొప్ప విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే మైనింగ్ ప్రాజెక్ట్ అంటేనే యాడ్స్ ద్వారా రన్ అవుతాయి. కానీ ఈ ప్రాజెక్ట్లో సెలెక్టెడ్ పీపుల్కి, ఎవరైతే అక్కడ లక్కీ పర్సన్స్ ఉంటారో, అది ఎవరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి, దానికి టార్గెట్స్ లేవు. సో అది చెప్పారు ముందుగానే. అది వచ్చిందనుకోండి ఖచ్చితంగా మనకైతే లైఫ్ టైం మెంబర్షిప్ అయితే ఇస్తారన్నమాట. లైఫ్ టైం మెంబర్షిప్ అయితే ఇస్తారన్నమాట అండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు ఈ బ్యాచ్ సిస్టమ్ అనేది మనకైతే ఈ విధంగా మంచిగా రన్ అయితే అవుతుంది. సో అందరూ కూడా యాక్టివ్గా ఉండి ఇదంతా కూడా తీసుకోవాలని కోరుకుంటున్నామండి. 30కి 30 రోజులు ఓపెన్ చేసిన వాళ్ళకైతే 1000 కాయిన్స్ అయితే మనకి ఫైనల్గా బాక్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా దాంతోపాటు చూడండి, ఇక్కడ బూస్టప్స్ ఉంటాయి కదా 7 మనకి, వాటిని యూజ్ చేసుకోవడం ద్వారా మనమైతే 2 రెట్లు మన మైనింగ్ స్పీడ్ అయితే పెంచుకోవచ్చు అని చెబుతున్నారండి. సో అదైతే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, నెగ్లెక్ట్ కూడా చేయొద్దండి. సో అది మీకు చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ఒక 3 బ్యాచెస్ అయితే వచ్చేసినాయి ఆల్రెడీ. ఇంకొక 2 అయితే రావాల్సి ఉంటుందండి. సో ప్రతిరోజు కూడా రెగ్యులర్గా ఓపెన్ చేయండి. అందుకే చెబుతున్నాను, లక్ ఉందనుకోండి మీరు నాకంటే ముందుగానే ఈ 5 బ్యాచెస్ కూడా మీకు రావచ్చు. సో అది మీరు గమనించాలి. కాబట్టి ఆ 1000 కాయిన్స్ బోనస్ కూడా వస్తుంది కదా 30 డేస్ ఈవెంట్లో పాల్గొన్న వాళ్ళకి. అందుకోసమైనా సరే యాక్టివ్గా ఉండి ఇక్కడైతే ఈ గిఫ్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇంకా దాంతోపాటు మైనింగ్ అయితే చెప్పక్కర్లేదండి, ప్రతిరోజు కూడా చేయండి. ఇక్కడ డైలీ స్ట్రీక్ బోనస్ కూడా ఇస్తున్నారు. డైలీ స్ట్రీక్ బోనస్ కూడా ఉంటుందండి. ఆల్రెడీ నేనైతే 97 రోజుల నుంచి, దరిదాపుగా 3 మంత్స్ నుంచి అయితే నేను ప్రతిరోజు కూడా ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా మైనింగ్ చేశానండి. అందుకే ఇక్కడ నా బూస్టప్ రేట్లో స్ట్రీక్ రేట్ చూసుకోవచ్చు మీరు కావాలంటే. నాకు ప్రతి మైనింగ్ సెషన్ అయిపోయిన తర్వాత 180 కాయిన్స్ అయితే అదనంగా వస్తాయి. ప్రతిరోజు 180 కాయిన్స్ నాకు అదనంగా వస్తాయి. నాకు మైనింగ్ అయితే జస్ట్ 301 కాయినే, కానీ నాకు ఇచ్చేటప్పుడు ఈ 180 బోనస్ కాయిన్స్ కూడా యాడ్ చేసేస్తున్నారండి. ఎందుకు? ఉచితంగా కాదండి, నేను స్ట్రీక్ మెయింటైన్ చేశాను కాబట్టి ప్రతిరోజు కూడా విశ్వాసం కోల్పోకుండా ప్రతిరోజు కూడా ఇక్కడైతే మనం మైనింగ్ చేసుకుంటామండి. కొంతమంది ఏంటంటే 1-2 డేస్ చేస్తున్నారు, తర్వాత మైనింగ్ ఆపేస్తున్నారు, వాళ్ళ స్ట్రీక్ మొత్తం జీరోకి వచ్చేస్తుంది. కానీ ప్రాజెక్ట్ మీద, నెట్వర్క్ మీద నమ్ముకున్న వాళ్ళైతే ప్రతిరోజు కూడా మిస్ కూడా మైనింగ్ చేస్తారండి. వాళ్ళకైతే స్ట్రీక్ బోనస్ని కూడా కలిపి అయితే ఇస్తున్నారండి. సో ఈ విధంగా 100 డేస్ కానీ చేసామనుకోండి మన బోనస్ రేట్ అయితే 70% అయితే వెళ్తుంది. సో అప్పటి నుంచి నాకు ప్రతిరోజు కూడా మైనింగ్తో సంబంధం లేకుండా ఒక 150 నుంచి 200 కాయిన్లు ఫ్రీగా వస్తాయి, ప్రతిరోజు వస్తాయి నాకు. సో అది మీరు గమనించాలండి. ఎందుకంటే మనకి హాల్వింగ్ ఉందండి, మనకైతే ఇక్కడ హాల్వింగ్ ఉంది కాబట్టి త్వరపడి ఎక్కువ కాయిన్స్, మంచి సమయం ఇదేనండి. మనం 1 మిలియన్ టార్గెట్ అయినప్పుడు ఇప్పుడైతే పర్ అవర్కి హాఫ్ కాయిన్ అయితే వస్తుంది కదా, తర్వాత మనకైతే పావు కాయినే వచ్చిందండి. సో అది మీరు గమనించాలి. అలా చేసుకున్న వాళ్ళకైతే మంచి ఫ్యూచర్ అయితే ఉంటుందండి ఈ ప్రాజెక్ట్లో. చాలా చాలా భారీ లెవెల్లో అయితే ఈ ప్రాజెక్ట్ని తీసుకొస్తున్నారండి. సో అందుకే చెబుతున్నాను, ఈ పాయింట్ మీరు గమనించాలని. ఇంకా దాంతోపాటు ఆ బూస్టప్స్ని కూడా యూజ్ చేయండి. ఇప్పుడు చూడండి, నా మైనింగ్ రేట్ వచ్చేసి ఎంత అండి, 13.02 కదా, రఫ్గా చెప్పాలంటే 13 అని చెప్పవచ్చు. ఇప్పుడు ఆ బూస్టప్ని యూజ్ చేద్దాం ఒకటైతే ఇక్కడ. ఓకే అండి, చూసారు కదా ఇక్కడ. అక్కడ మీరు చూసినట్లయితే 13.02 నుంచి అయితే 13.08కి అయితే రావడం జరిగిందండి. సో ఈ విధంగా మీరైతే పర్ అవర్కి పావు కాయిన్ ఎక్స్ట్రా పొందడానికి అయితే అవకాశం ఉంటుందండి పర్ అవర్కి అయితే. సో 4 గంటలకు ఒకసారి 1 కాయిన్ అనుకున్నా సరే మనకి మొత్తం 24 అవర్స్ కాబట్టి అండి, దరిదాపు మనకైతే 5 to 6 కాయిన్స్ అయితే ఫ్రీగా వస్తాయి అనమాట ఎక్స్ట్రా ఈ బూస్టప్ యూస్ చేయడం ద్వారా. అదే ఒకటి కాకుండా 7 యూస్ చేశారనుకోండి, ఇంకా డబల్ 3 కాయిన్స్ అయితే వస్తాయండి. దాంతోపాటు ఈ 7కి ఎవరైతే 7 యూస్ చేస్తారో మొత్తం అయిపోయిన తర్వాత 7కి 7 అయిపోయిన తర్వాత 25 కాయిన్స్ ఆన్ ద స్పాట్ మీ యొక్క వ్యాలెట్కి తీస్తారండి. సో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్టింగ్ డేస్లో ఉంది కాబట్టి మాత్రమే
ఈకో కాయిన్స్ అయితే ఇస్తున్నారండి. సో, ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్‌ని అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. రెగ్యులర్‌గా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. అక్కడ బ్యాడ్జ్ సిస్టమ్‌లో ఒకవేళ లక్కుండి మనకి 5కి 5 బ్యాడ్జ్‌లు వచ్చాయనుకోండి మనకైతే లైఫ్ టైమ్ ఫ్రీ మెంబర్‌షిప్ కూడా దొరికే అవకాశం అయితే ఉందండి. సో, అదైతే మీరు మిస్ చేసుకోవద్దు, దయచేసి గమనించాలి. కాబట్టి అందరూ కూడా యాక్టివ్‌గా మైనింగ్ చేసుకోండి. ఈ గిఫ్ట్ బాక్స్‌లో అయితే ఇప్పటివరకు ఒకటి కూడా మిస్ అవ్వకుండా 15కి 15 రోజులు నేను ఖచ్చితంగా ఓపెన్ చేశాను అనుకునే వాళ్ళైతే నాకైతే కామెంట్‌లో తెలపాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఎంతమంది చేస్తారో తెలుసుకోవాలనుకున్నాను జస్ట్ అంతే. అది మీరు గమనించాలి. కాబట్టి ఈ ప్రాజెక్ట్‌ని అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి. చాలా చాలా గ్రాండ్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఇక్కడ 10,00,00,000 మంది కంప్లీట్ అయినప్పుడు మాత్రమే మనకైతే లిస్టింగ్ అవుతుందని చెప్పేసారు కాబట్టి మన పై నెట్వర్క్ అనేది ఏ విధంగా రన్ అయిందో మార్కెట్‌లో సేమ్ అదే తరహాలో దీన్ని కూడా రన్ చేస్తున్నారండి. సో, లిస్టింగ్ అప్పుడు మాత్రం చాలా 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 హ్యూజ్ అమౌంట్ అయితే వచ్చిద్ది. ఎవరైతే మైనింగ్ చేసుకొని కాయిన్స్ సంపాదించుకున్నారు ఇప్పుడు అది మీరు దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్‌గా మైనింగ్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా దాంతోపాటు దీంట్లో కూడా అండి. దీంట్లో కూడా సేమ్ మనకైతే గ్రూప్ మైనింగ్ ఆప్షన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో, దీంట్లో అయితే సర్కిల్‌లో మొత్తం ఒక 5 మెంబర్స్ వరకు ఉండొచ్చండి. ఇక్కడ చూసారు కదా! మొత్తం 5గురితో కలిపి ఒక టీమ్ అయితే చేసుకోవచ్చు. అలాగ చేసుకోవడం ద్వారా ఏంటంటే, మనకి మైనింగ్ బూస్ట్ రేట్ అనేది 25% పెరుగుతుందనమాట. అంటే మీరు కాకుండా నలుగురు సహాయం తీసుకుంటారు కదా! మీకు ఎంతైతే మైనింగ్ స్పీడ్ ఉందో అది 25% పెంచిద్దనమాట. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఆ రోజు మీకు ఒక 100 కాయిన్లు వస్తున్నాయి అనుకుందాం రఫ్‌గా. అది 110కి తీసిద్దనమాట. లేదు రోజుకి 1000 కాయిన్లు వస్తున్నాయి అనుకోండి, వాళ్ళకి 1250 వచ్చేలా చేసిద్దనమాట. ఈ విధంగా మనకైతే 25% అయితే బూస్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ చేశారనమాట. ఎవరికి? సెక్యూరిటీ సర్కిల్‌లో ఉండి గ్రూప్ మైనింగ్ చేసుకునే వాళ్ళకి మాత్రమేనండి. సో, ఇది ఏ విధంగా చేసుకోవాలో నెక్స్ట్ వీడియో వస్తుంది మన ఛానల్‌లో అయితే. అప్పుడు మీలో మీరందరూ కూడా జడ్జ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మన ఇంటర్‌లింక్‌లో లాగా 5 గ్రూపులు మెయింటైన్ చేసే అవకాశం లేదండి. సింగిల్ గ్రూప్ మాత్రమే మీరు గమనించాలి. ఓన్లీ 1 గ్రూపేనండి. సో, నేను కూడా ఎక్కువ మంది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన టీంలో వాళ్ళకి సరిపోతుంది. మీకు కూడా ఇండివిడ్యువల్‌గా గ్రూప్ మైనింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. అది ఏ విధంగా చేసుకోవాలి మీరందరూ ఎలా కలవని అయితే ఒక టిప్ అయితే ఇస్తాను. అది అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నానండి. సో, ఈ యొక్క ఈవెంట్ అయితే మిస్ చేసుకోకుండా అందరూ కూడా మంచిగా మైనింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.